ఒక్క నిమిషం వివేక్ బాబు గారు రియాక్ట్ అవ్వండి మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద. ఇప్పుడు ఆయన మాట్లాడిన విధానం చూస్తే చట్టాల పట్ల, రాజ్యాంగం పట్ల వారికి వారి నాయకులకు ఉన్న ఆలోచన విధానం ఏంటో తేటతెల్లమైంది. ఎలాగా ఆయన రావాల్సిన అవసరం ఏముంది, రోజు ఒక పెడుతూ ఉంటే మేము వస్తూ ఉంటామా, మాకు ఇదే పనే అంటే, కేసు ఉన్నప్పుడు ఎదుర్కోవాలి, దాని ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఇన్ని డిశ్చార్జ్ పిటిషన్లు, ఈ కథ నేను రాలేను, నేను ముఖ్యమంత్రిని, నేను చాలా బిజీగా ఉంటానని అప్పుడు ప్రతి శుక్రవారం ఎగరగొట్టినారు. ఇప్పుడు ఖాళీగా నేను కదా, సాక్షాత్తు తన కోడికత్తుకి తన మీద జరిగిన ఒక బాధితుడిగా ఉన్న, తన మీద విక్టిమ్ గా ఉన్న వ్యక్తి తను ట్రయల్ కి అటెండ్ అవ్వలేదు 5 ఏళ్ల పాటు, 4 ఏళ్ల పాటు దాదాపు. సో దాన్ని ఎలా చూస్తాం ఇప్పుడు? తన బాధితుడా, నిజంగా అది దాడి జరిగిందా, లేకపోతే ఎవరైనా చేయించారా తెలియాలి, దోషి ఎవరో తెలియాలంటే తను వెళ్ళి కోర్టుకి వెళ్ళి సాక్ష్యం ఇవ్వాలి. ఏం జరిగిందో కనీసం ఆ ఇన్సిడెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను రాలేనంటూ విశాఖపట్నంలో ఒక బాధితుడిగా ఉన్న వ్యక్తి పాపం అకారణంగా అన్యాయంగా 4 ఏళ్ల పాటు జైల్లో మగ్గిపోయాడు. కోర్టు దాన్ని ఆ మాట చెప్పింది, ఇందులో ప్రాపర్ గా లేదు, ఎవిడెన్స్ లేదు, ఇది దీనికి సంబంధించినది, అతన్ని రిలీజ్ చేసింది. ఇప్పుడు బాధితుడిగా ఉన్న వ్యక్తి, విక్టిమ్ అయిన వ్యక్తి సాక్ష్యం కోర్టుకి వెళ్ళి ఏదో చెప్పి ఉండింటే దాని విచారణ నెక్స్ట్ కంటిన్యూటీ జరిగేది. సో వీళ్ళ ఆలోచన విధానం మొత్తం ఎలా ఉంటుందంటే, నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి కోర్టులే కొట్టేసుకోవాలి, కేసులు పెట్టకూడదు, కోర్టులు కొట్టేసుకోవాలి, విచారణ ఏమి ఉండవు, నేను చాలా నేను పెట్టి పుట్టాను, పైనుంచి ఊడిపడినా కాబట్టి. ఈ ఆలోచన విధానంతో వైసీపీ వాళ్ళు దాదాపుగా అలాగే పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన నాయకులు కూడా అలాంటి స్టేట్మెంట్, అలాంటి దోషుల పక్క, నిందితుల పక్క, హంతకుల పక్క, రేపిస్టుల పక్కన కూర్చొని మాట్లాడుతూ చక్కగా ఇంకా ఎంటర్టైన్ చేస్తుంటారు వాళ్ళని. ఇంకా 10 మంది చేయండి, మేము రోల్ మోడల్స్ గా ఉంటాము, మీకు వెనకాల మేము మద్దతుగా నిలబడతాము. సో ఈ ఆలోచన విధానంతో ఉన్నప్పుడు మనం ఏం చెప్తాము, ప్రజలకు ఓపెన్ గా ఇది వీళ్ళ ఆలోచన విధానం అని చెప్పగలం. అంతవరకే ప్రజలు డిసైడ్ చేస్తారు మీరేం చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం గురించి ఏం చేస్తున్నారు, ఏది సూపర్ 6 హామీలు ఏంటి, ఎవరో రన్నింగ్ కామెంట్ చేస్తున్నారు. వాయిస్ మాట్లాడితే నాకు వినపడదు, మీరు మళ్ళీ నేను ఏం మాట్లాడుతున్నా దానికి జవాబు ఇవ్వలేను. రన్నింగ్ లో మీరు మాట్లాడే నేను క్వైట్ గా ఉన్నాను కదా, కామ్ గా ఉండండి. సో కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఏం చేశారు అని పదే ఇప్పుడు మేము ఇచ్చిన హామీలు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్, క్లోజ్ చేద్దాం. ఇప్పుడు గవర్నమెంట్ కు సంబంధించి, కూటమి గవర్నమెంట్ కి సంబంధించినది ఏమి చేశారు అంటే మీకు ఏమి కనపడదు, మీ మీడియాలో కనపడదు, మీకు కనపడదు ఏం చేశారని. రోజు ఒకసారి పేపరో లేకపోతే టీవీలో చూస్తే ఏం చేశారో చెప్తారు, లేకపోతే గ్రౌండ్కి వెళ్ళి ఒకసారి అడిగితే గిన మేమేమేమి హామీలు చేస్తున్నాము, అమలు చేస్తున్నాము, వాటికి ఏమేమి విధానాల్లో చేస్తున్నాం అనేది తెలుస్తుంది. టీవీ డిబేట్లో ఏం చేశారని రోజు వచ్చి అరుస్తూ ఉంటే మేము ఏం చేశామో ప్రతి సంవత్సరం మొదలు పెట్టినప్పటి నుంచి ప్రతి రోజు 1వ తారీఖు నుంచి జూన్ 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పుకుంటా పోతే ఎన్ని చేసామో ఎలా చేసామో చెప్పుకుంటా పోతే ఈ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో సరిపోదు కదా. మీరు ఏ రోజు ఆ రోజు ఏ అంశానికి సంబంధించిన సపరేట్ గా కావాలంటే దానికి సంబంధించి చర్చ పెట్టించండి, మీ ఛానల్లో అయినా సరే వచ్చి కూర్చొని మాట్లాడతాము. ఓకే సార్.